number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. నీ అమ్మ ఫోను సిగ్నల్స్ కూడా సరిగా అందట్లేదు. టెన్షను మాకే గాని నీకు అస్సలు ఉండవే. మేము ఎక్కడున్నా మీకు మాత్రం కరెక్ట్గా సిగ్నల్స్ అందుతాయి. ఫ్యాటీ ఎన్నిసార్లు తాగిపిస్తావా? ఏ టెన్షను లేకుండా డైరెక్టర్ కూర్చొని గోల్ గిల్లుకుంటున్నాడు, తీసుకెళ్ళి ఇవ్వు. సర్లే ఇటు ఇవ్వు. ఊరు రుణం తీర్చుకోవాలని సిటీకి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ ఊర్లో షూటింగ్ ప్లాన్ చేసావు. టైం 10:30 అవుతుంది. ఇంతవరకు మేడం రాలేదు. కనీసం ఒక్క ఫ్రేమ్ కూడా సెట్ చేయలేదు. ఐటమ్ సాంగ్ కోసం లోకల్ టాలెంట్ని వాడదామంటే ముంబై నుంచి టాప్ మోడల్ని బుక్ చేయించాం. రాత్రి మన యూనిట్ అంతా ఇక్కడే పడుకుంటే ఆవిడ్ని మాత్రం సిటీలో 5 స్టార్ హోటల్లో పడుకోబెట్టించావు. 1 గంట పోతే భోజనాలు, మరో 2 గంటలు పోతే ప్యాకప్. ఓయ్ మేనేజరు, మేడంకి ఫోన్ చేయవయ్యా. బయలుదేరిందో లేదో కనుక్కో. ఆన్ ద వే సార్, వచ్చేస్తున్నా సార్. అటు చూడు హీరో, స్క్రిప్ట్ పట్టుకొని డైలాగ్ ప్రాక్టీస్ చేయరంటే బ్యాట్ పట్టుకొని క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ బౌలింగు, కో డైరెక్టరు కీపింగు, హీరో అసిస్టెంట్ ఫీల్డింగ్. డైరెక్టర్ గారు, బౌండరీ షాట్ ఓకేనా? బాగా ప్రాక్టీస్ చెయ్యమ్మా. నీ అదృష్టం బాగుండి ఓ 3-4 సినిమాల్లో హీరోగా చేసిన తర్వాత బుల్లి తెర మీద సినీ తారల క్రికెట్ మ్యాచ్లో పాల్గొందులే. నాలాంటోడే ఒకడు బీచ్లో స్నానం చేయడానికి పోయాడంట. ప్యాంట్ ఎలాగూ తడిసిపోయింది, చట్ట అయినా తడవకుండా ఉంటుందని చట్ట విప్పి బాగా మర్చిపెట్టి ప్యాంటు జేబులో పెట్టుకుని మునిగాడంట. పిక్చర్ కంప్లీట్ చేయాలా వద్దా? నాలాంటోడే ఒకడు కాదు, నేనే. ప్యాంటు షర్టు బాగా తడిసాక విప్పి ఆరబెట్టుకోవాలి కదా. సినిమా బాగా కంప్లీట్ చేయి కదా, అందుకే నన్ను షంటకుండా మీరు ఎక్కడి నుంచి దయచేయండి. సార్, మేడం వచ్చేసారు. అమ్మయ్యా, మేడం వచ్చింది. సార్ నమస్తే. నేనేమైనా ఆలస్యంగా వచ్చానా సార్? అబ్బే లేదమ్మా, అనుకున్న టైంకి 3.5 గంటలు లేట్గా వచ్చావు అంతే. సారీ సార్. రాత్రంతా ఈ సారీ అనే డైలాగ్ని ప్రాక్టీస్ చేసినట్లున్నావు. పోయి టేకులు తినకుండా కోఆపరేట్ చెయ్యమ్మా.
అడ్డమైన షాట్లన్నీ తీయకుండా తొందరగా కంప్లీట్ చేయి. ఓకే. డైరెక్టర్ సార్ సీరియస్గా ఉన్నట్టున్నారు. డైరెక్టర్ గారికి ఇప్పుడే కొంచెం కాలింది మేడం. ఏ మీ దయ వల్ల ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి హైదరాబాద్ దమ్ బిర్యానీ, వైజాగ్ పుదలపాక్ బిర్యానీ బాగా మిక్స్ చేసి తినిపించారు మేడం. ప్రొడ్యూసర్ గారు బిజినెస్ మ్యానా? ఆయన రియల్ ఎస్టేట్ మేడం, సైట్ల బిజినెస్, అందుకే వెళ్ళిపోయారు. హీరో గారు న్యూ ఇంట్రడక్షనా? ఫస్ట్ పిక్చర్ మేడం, డైరెక్టర్ గారి తాలూకా. ఐటమ్ సాంగ్ ఎక్కడ ప్లాన్ చేశారు? పెద్ద అయిన స్టూడియో మేడం, ద్రాక్షపల్లి సెట్. ఈ బిట్ ఇక్కడ షూట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఐటమ్ సాంగ్ ముందు మీకు హీరో గారికి చిన్న రొమాన్స్ సీన్ మేడం, అంతే కదా కో డైరెక్టర్ గారు. మేడం షార్ట్ రెడీ, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే. ఫస్ట్ టైం రొమాంటిక్ సీన్, బాడీ అంతా షేక్ వచ్చేస్తుంది. డైలాగ్ చెప్పగలనా లేదో. ఈ సీన్లో మీకు డైలాగ్ లేదు సార్, జస్ట్ పొజిషన్లో యాంగిల్ ఇవ్వడమే. హీరో గారు, మేడం గారు చాలా సీనియర్ అండి. ఆవిడ ముందు మీ బాడీ షేక్ అయిపోయింది అనుకోండి, సేమ్ అయిపోతారు. అందుకే ఇలాంటి సీన్లకు ముందు కమిట్మెంట్ అయినా ఉండాలి, ఏ పిక్చర్ చూసి అయినా రావాలి. చచ్చా, నాకు అలాంటి అలవాట్లు లేవు. అందుకే మిమ్మల్ని చూసి చూడగలనే ఫ్రెషా అని అడిగేశారు మేడం గారు. సార్ డైరెక్టర్ గారు, నేను రెడీ. మేడం, సీన్ ఏంటో తెలుసు కదా. కో డైరెక్టర్ ఏరి మేడంకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో లేదో. రవిశంకర్, రవి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, నేను రెడీ. చెప్పండి సార్. రవి ఎక్కడికి వెళ్ళిపోతాడయ్యా? నా పక్కనే ఉండాలి కదా, రమ్మని చెప్పు. సారీ సార్, నా వల్ల ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని. ఓకే ఓకే, మా ఇద్దరి మధ్య ఇవన్నీ కామన్. డైలాగ్ గుర్తుంది కదా, ఒకసారి డైలాగ్ చెప్పండి. డైలాగ్ నెక్స్టే కదా సార్? కరెక్టే, ఒకసారి చెప్పండి. బొడ్డు మీద ఒక్కో ద్రాక్ష పండు కొరికే బదులు. సారీ సార్, వన్ మోర్. బొడ్డు మీద ఒక్కో ద్రాక్ష పండు కొరికే బదులు. ఓకే సార్, రెడీ. బొడ్డు మీద ఒక్కో ద్రాక్ష పండు కొరికే బదులు మీ పెదవులతో బొడ్డునే తాకొచ్చుగా. ఓకే గుడ్, కొంచెం సిగ్గుతో స్మైల్ ఇస్తూ చెప్పాలి. ఓకే రెడీ? కెమెరా, సాయ్, రెడీ ఫర్ టేక్. రెడీ సార్. మేడం, మీరు రిలాక్స్ అవ్వండి. ఫ్రేమ్ పెట్టారు కదా, క్లోజ్ షాట్, బొడ్డు మీద ద్రాక్షపల్లి, జూమ్ బ్యాక్, హీరో షోల్డర్ సజెషన్. ఓకేనా? ఓకే సార్. డైరెక్టర్ గారు, మేడం ఫేసు హీరో గారు సజెషన్ నుంచి ద్రాక్ష పళ్ళు కొరికే సీను ట్రాలీ షర్ట్ వేస్తే. ఓకే చేద్దాం. ముందు నేను చెప్పించేవయ్యా. సతీష్, ప్రాపర్టీస్ పట్టండి అయ్యా. ద్రాక్ష పళ్ళు. చెప్తాను సార్. ఓకే ఓకే సతీష్ సార్. హీరో రెడీయేనా? రమ్మని చెప్పండి అయ్యా, షార్ట్ రెడీ అవుతుంది కదా. ఏయ్, ఏం చేస్తున్నావయ్యా? హీరో గారు తీసుకురావయ్యా. జ్యూస్ తాగుతున్నా సార్. ఆయన జ్యూస్ తాగుతుంటే చూడడానికి వచ్చావా? వెళ్ళి తీసుకురావయ్యా మీ హీరో గారు. ఏంటయ్యా అటు ఇటు తిరుగుతావు? వెళ్ళి ద్రాక్షపల్లి శుభ్రంగా కడిగి పట్టుకురామని చెప్పు ప్రొడక్షన్ వాళ్ళని. డైరెక్టర్ గారు, హీరో గారు ద్రాక్ష పళ్ళతో జ్యూస్ తాగిస్తారంట సార్. రవి సార్, ఆ ప్రొడక్షన్ వాళ్ళని పిలిపించు. అయినా నువ్వు చూసుకోవాలయ్యా ప్రాపర్టీస్ అన్నీను. మీ చేతిలో ఏదుంటే అది ఇసిరేస్తున్నారని రావడానికి భయపడుతున్నా సార్ ప్రొడక్షన్ వాళ్ళు. సార్ సార్, ఈ ఒక్క ద్రాక్ష పండే ఉంది సార్. సర్లే, ఉన్నది ఒక్కటే ద్రాక్ష పండు, ఒక ప్లేట్లో పెట్టి తీసుకురండి. టేక్ చేసేటప్పుడు పెట్టొచ్చులే. ఓకే ఓకే సార్. హాయ్ డైరెక్టర్. హాయ్ డైరెక్టర్. హాయ్ వంశీ, చాలా రోజులైందిరా నేను చూసి. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్.
ఏంటి కలకత్తా అమ్మని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయాట? నిన్ననే వచ్చాను డైరెక్టర్. రియల్లీ యువర్ గ్రేట్. 25 ఏళ్ళుగా చూసిన సినిమానే 25 సార్లు చూసి డైరెక్టర్ అయ్యి ఫస్ట్ మూవీనే మన ఊర్లో షూటింగ్ చేస్తున్నాం. హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ హైదరాబాద్లో ఉంది. ఒక ఐటమ్ సాంగ్ ముందు చిన్న రొమాంటిక్ సింగ్, దాన్ని షూట్ చేయడం కోసం మన ఊరు వచ్చాం. ఓకే బాయ్. డైరెక్టర్ గారు ఫ్రేమ్ రెడీ చూడండి సార్. సార్ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ని ఐటెం కలిసి చేస్తారు సార్. సాయి గారు నన్ను టైప్ అనుకుంటారు సార్. రవి, ద్రాక్ష పండు తీసి పక్కన పెట్టు. ఓకే గుడ్, టేక్ చేద్దాం. సతీష్ వెళ్ళి మేడం గారిని తీసుకురా. రవి వెళ్ళి హీరో గారిని తీసుకురా. రైట్. బాబు రెడీయేనా? సార్ రెడీ. ఈ టేక్లో నీకు అసలు డైలాగ్ లేదు, జస్ట్ ద్రాక్ష పండుని చూడటమే. ఓకేనా? ఓకే సార్. ద్రాక్ష పండు ఏంటి సార్ ఒకటే పెట్టారు, బడ్జెట్ తగ్గించారా ఏంటి? మేడం రెడీయేనా? రెడీ సార్. ఓకే రెడీ, టేక్ చేద్దాం. పొజిషన్. డైరెక్టర్ గారు నాకు డైలాగ్ ఏం లేదు కదా? బాబు దేనికో టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ నువ్వు అనుకుంటుంది ఏం జరగటం లేదు. సైలెన్స్. స్టార్ట్ కెమెరా. రోలింగ్. క్లాప్. బొడ్డు మీద ద్రాక్ష పండు, సీన్ నెంబర్ 4, షార్ట్ నెంబర్ 15, టేక్ 1. ఎక్స్క్యూజ్ మీ సార్, కట్ కట్. ఏంటి నీ ప్రాబ్లం? బొడ్డు మీద ద్రాక్ష పండు పెడితే రాఘవేంద్రరావు గారిని కాపీ కొడుతున్నాం అనుకుంటా సార్. ద్రాక్ష పండేనా ఇంకే పండేనా? ఏ పండు పెట్టినా పండు పండే కదా సార్. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటి? బొడ్డు మీద పండు పెట్టకూడదు అంతేగా? బొడ్డు మీద పండు పెట్టే కాన్సెప్ట్ ఆయన వాడేశారు, కాపీ కొట్టకూడదు. మరెక్కడ పెట్టాలో చెప్పు. పెదవను పెడదాం సార్, కొత్తగా వెరైటీగా లేటెస్ట్గా ఉంటుంది. పెదవుల మీద ఈ థాట్ ఆయనకి రాలేదనుకున్నావా? ఆయన ట్రై చేసిందే ఫస్ట్ పెదవుల మీద. పెదవుల మీద పెట్టే ప్రతి పండు నోట్లోకి వెళ్ళిపోతుందని బొడ్డు మీద పెట్టి సక్సెస్ అయ్యారు. సీనియర్ డైరెక్టర్లు ఫాలో అవడంలో తప్పులేదు, అదొక ఫార్ములా. కాపీ కొట్టడం కాదు. ఆయన స్కూల్ నుంచి వచ్చామనుకుంటా. ఓకే రెడీ, టేక్. ఇంతకీ ద్రాక్ష పండేది? బొడ్డు మీద ద్రాక్ష పండు పెట్టి మీరు ఎంతసేపు డిస్కస్ చేస్తూ ఉంటుందటి. ఎలాగో కట్ చెప్పారు కదా, మేడం గారు లేచి నించునేసరికి జారిపోయింది. అలా చూస్తావేంటయ్యా? ద్రాక్ష పండు పైకి తీ. అయ్యో సార్ ప్రొడ్యూస్ గారు లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి సార్. ఇదిగో డైరెక్టరు, చేసింది చాలు, ప్యాకప్ చెప్పి ఎలాగూ మీ విలేజ్ తీసుకొచ్చావు కాబట్టి యూనిట్ మొత్తాన్ని ఊరంతా తిప్పేసి పెద్ద ఆయన స్టూడియోకి డైరెక్ట్గా తీసుకొచ్చాయి. అవన్నీ ఒక్క పండు హీరో గారి చేతులు చినిగిపోయింది. సిటీకి వెళ్ళి తేవాలంటే ఇటు 270 కిలోమీటర్లు, అటు 270 కిలోమీటర్లు. ప్యాకప్ చెప్పి రేపు వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ గారిని కేజీ ద్రాక్ష పళ్ళు తెమ్మానండి. నీ సుబ్బారావు